నాకు రీసెంట్‌గా న్యూస్ చూసిన తర్వాత అనిపించింది. ఒక 2 డేస్ నుంచి ఒక డౌట్ అయితే చాలా చాలా నన్ను బాదర్ చేస్తుంది. ఆ డౌట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఆ డౌట్ ఏంటంటే, శోభిత అనే పర్సన్ చెయ్యి లైఫ్‌లో ఆల్రెడీ డెస్టిన్డ్ అయితే, మరి చెయ్యి శామ్‌ని ఎందుకు కలిసాడు? శామ్‌ని కలిసి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరూ బాగా హ్యాపీగా ఉండి తర్వాత మ్యారేజ్ చేసుకుని ఎందుకు విడిపోయారు? అసలు మనం పీపుల్ని మీట్ అవ్వటానికి అది పర్పస్గా మీట్ అవుతామా? అది జస్ట్ ఏ కోఇన్సిడెన్సా? ఇలాంటి డౌట్స్ మీకు ఉంటే తప్పకుండా ఒక కమెంట్ చేయండి. ఈ విషయం గురించి ఈరోజు వీడియోలో మాట్లాడేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నేను మీ గాయత్రి పూర్ణిమ. లైఫ్లో కూడా చాలామందిని మనం కలుస్తాము. లైక్ ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఎవరొకరిని కలుస్తాము. ఆ పర్సన్ మనల్ని కలవటానికి ఏదైనా రీజన్ ఉంటుందా? అది జస్ట్ ఏ కోఇన్సిడెన్సా? ఈజ్ దేర్ ఎ పర్పస్ టు మీట్ ఎ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్? ఈ వీడియో ఎవరి పర్సనల్ లైఫ్ని డిగ్ చేయడానికి కాదు. చెయ్ అండ్ శామ్ అంటే నాకు చాలా అభిమానం. దిస్ ఈస్ ప్యూర్లీ మై అనాలిసిస్ అండ్ నెవర్ ఇంటెండెడ్ బట్ ఎనీ వన్స్ ఫీలింగ్స్. ఇది ఒక న్యూట్రల్ వీడియో అండి. లైక్ చెప్పాలి అంటే మనం పర్సనల్ లైఫ్ కానీ శామ్ పర్సనల్ లైఫ్ కానీ ఇక్కడ డిస్కస్ చేయం. బట్ వైరల్గా మారిందండి. అదేంటంటే శోభిత ఆల్రెడీ చెయ్ అండ్ శామ్ మ్యారేజ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ వైరల్ అయిన న్యూస్ గురించి చెప్తున్నాను. అండ్ ఆ నిమిషం ఎవ్వరు కూడా చెయ్ అండ్ శామ్ మ్యారేజ్ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత చెయ్ అండ్ శామ్ డివోర్స్ తీసుకున్నారు అండ్ శోభిత అండ్ చెయ్ మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అసలు నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ చెయ్ లైఫ్లో శోభిత డెస్టిన్డ్ అయితే మరి శామ్ని ఎందుకు భగవంతుడు ఇంట్రడ్యూస్ చేశాడు? వాళ్ళు ఎందుకు లవ్ చేసుకున్నారు? ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? మళ్ళీ ఎందుకు విడిపోయారు? విడిపోయి ఇంత పెయిన్ని ఎందుకు తీసుకున్నారు? మీకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అసలు మన లైఫ్లో మనం కలిసే చాలామంది వ్యక్తులు మనకి ఏం నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్లు క్రియేట్ చేసి మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు. దీనికి ఒక 5 పాయింట్స్ చెప్పుకుంటే నాకు అర్థమైంది. నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే, మన లైఫ్లో వచ్చే ప్రతి పర్సన్ మనం చేసే ప్రతి జర్నీకి కూడా ఒక అర్థం అయితే ఉంటుంది. వాళ్ళు మన లైఫ్లో చేసే జర్నీలో మనం చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మన లైఫ్ మనకి ఎప్పుడు హార్డ్ వేలోనే నేర్పిస్తుంది కాబట్టి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి కొంతమందితో చేసే జర్నీ షార్ట్, క్రిస్ప్ అండ్ హ్యాపీగా ఉంటుంది. కొంతమందితో చేసే జర్నీ లాంగ్ అండ్ టీడియస్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి గుడ్ మెమరీస్ని ఇస్తే, సెకండ్ ఎక్స్పీరియన్స్ మనకి లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. థర్డ్ వచ్చి మెంటరింగ్ అండ్ రైట్ పాత్, మనల్ని ఒక దిశానిర్దేశాలు నిర్ణయించుకునేలాగా ఆలోచింపజేస్తుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చి కొంతమంది మన లైఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్లోకి వస్తే, కొంతమంది ఉన్నంతసేపు స్ట్రెస్ క్రియేట్ చేసి పెయిన్ఫుల్గా చాలా పెయిన్ మనం అనుభవిస్తాం. సో నా అనాలిసిస్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వీఆర్ డెస్టిన్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్. అంటే ప్రతి పర్సన్ మనతో చేసే ట్రావెల్ కానీ జర్నీ కానీ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుని ఇంకా బాగా మనం లైఫ్ లీడ్ చేయడానికి ఈ ఎక్స్పీరియన్స్లు అయితే ఉపయోగపడతాయి. సో ఒక మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారని, లేకపోతే ఈ మనిషి వల్ల నేను చాలా ఇబ్బంది పడతానని ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ కీప్ మూవింగ్ ఆన్. నా అనాలిసిస్ కనుక మీతో రెజనేట్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి జీ.